ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండీ! ఈ సమ్మర్‌లోని చల్లగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్ కుల్ఫీ తింటే ఎంత బావుంటుందో కదా! అలాంటి డ్రై ఫ్రూట్ కుల్ఫీ బయట నుంచి తెచ్చుకున్నామనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారో అన్నది చెప్పలేం కదా! అంతే కాదండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అంటే కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడరు, కార్న్ ఫ్లోరు, కండెన్సర్ మిల్కు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, అంతే కాదండి వెన్న లేనటువంటి పాలతో చాలా సింపుల్‌గా అయిపోయేటువంటి డ్రై ఫ్రూట్ కుల్ఫీ తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్‌లోకి 1 లీటర్ కాగపెట్టనటువంటి అది కూడా ఫ్యాట్‌లెస్ మిల్క్‌నే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పాలన్నది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ పాలన్నవి ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలన్నమాట. అంతేకాదండి, ఇలా పాలని మరిగించుకుంటున్నప్పుడు మాత్రం పాన్ అన్నది కొంచెం దలసరిగా ఉండేటువంటిదే పెట్టుకోండి. అప్పుడే పాలన్నవి కింద అడుగంటవన్నమాట. మన డ్రై ఫ్రూట్ కుల్ఫీ చేయటం పర్ఫెక్ట్‌గా వస్తుంది. పాలన్నవి ఒక పక్కన మరుగుతూ ఉంటాయండి. వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 10 బాదాంలు, 15 పిస్తాలు, 10 జీడిపప్పులను వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. అంతలోకి చూడండి, మన పాలన్నవి ఒక పొంగు వచ్చాయి కదా! ఈ పాయింట్‌లోనే ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పాలన్నవి కలుపుకుంటూ దీనిలోని మీగడ శాతం ఎక్కువ వచ్చే అంతవరకు పాలన్నవి మరిగించుకోవాలండి. ఇలా మొత్తానికి దానిలోని మీగడ శాతం చూడండి ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చిందో కదా! ఈ పాయింట్‌లోనే నేను 5 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకుంటున్నానండి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకుంటున్నాననమాట. ఇలా షుగర్‌ని కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి చిటికెడంత కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు అన్నది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇలా వేసుకొని ఒక్క నిమిషం బాగా కలుపుకునేసరికి చూడండి పాలన్నవి కొంచెం థిక్‌గా అయ్యాయి కదా! ఈ పాయింట్‌లో పొయ్యి అన్నది ఆఫ్ చేసేయాలన్నమాట. డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకుంటున్నానండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మౌల్డ్ తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్‌లోని మొత్తం ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమం అంతా ఫిలప్ చేసుకుంటున్నానండి. ఇలా ఫిలప్ చేసుకొని దీని మీద క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా ఫిలప్ చేసుకోగా నాకైతే ఒక చిన్న టీ గ్లాస్‌లో సగానికి వచ్చిందనమాట. ఈ టీ గ్లాస్ పైన ఒక ఫాయిల్ పేపర్ పెట్టుకొని చిన్న హోల్ అన్నది పెట్టుకొని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ అన్నది పెట్టుకుంటున్నాను. ఈ ఫాయిల్ పేపర్ అన్నది పైకి లేవకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్‌తోని దీన్ని గట్టిగా టైట్ చేస్తున్నానండి. ఇలా టైట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా డ్రై ఫ్రూట్ మౌల్డ్‌ని అండ్ ఈ గ్లాస్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక రాత్రంతా ఉంచుకున్నాననమాట. అంతే కాదండి, ఫ్రిడ్జ్ టెంపరేచర్ మాత్రం ఫుల్‌గా ఉండాలనమాట. అంటే దాంట్లోని మనకి ఫ్రిడ్జ్‌లోని నార్మల్‌గా పెట్టుకునేటువంటి టెంపరేచర్ కన్నా ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని నీళ్ళన్నవి కొంచెం ఎక్కువ తీసుకున్నాననమాట. దీనిలోకి మనం గ్లాస్‌లో పోసుకున్నటువంటి కుల్ఫీ మిశ్రమం ఉంది కదండీ! దాన్నైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందో కదా! తర్వాత ఇదే వాటర్‌లోకి కుల్ఫీ మౌల్డ్‌ని కూడా పెట్టుకొని ఒక్కసారి రొటేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు వీడియో అన్నది క్లియర్‌గా చూపించటం కోసం ఇక్కడైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా పాపతో తీయించి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా! ఇలాగ వచ్చినటువంటి కుల్ఫీల్ని మనం చక్కగా ఎంజాయ్ చేయటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి డ్రై ఫ్రూట్ కుల్ఫీ రెడీ. మీకు నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.